నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ప్రస్తుత కాలంలో మనము ఫాలో అవుతున్న ఎలోపతి, యాక్యుపంక్చర్, హోమియోపతి, యునాని, ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ మొదలైన వేటికి అలవి కాని అనేక రోగములు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో నయం కావడం అనేది మనకి కొత్త విషయం కాదు. కానీ ఎప్పటికప్పుడు మనకి కొత్త లీలలు తెలుస్తూనే ఉంటాయి. అలాంటి లీలలు ఇప్పుడు ఈ అవధూత వైద్యంలో స్మరించుకుందాం. ఇతని పేరు టి రంగబాబు, కల్పాకం, తమిళనాడు. వీరికి 2 సంవత్సరముల అబ్బాయి. ఆ అబ్బాయి పేరు ప్రణీత్. ఒకసారి ఈ అబ్బాయి జామకాయ తింటూ ఉంటే చిగుళ్ళ ద్వారా రక్తం వచ్చింది. వీరు చెన్నై హాస్పిటల్లో చూపించారు, చిల్డ్రన్ హాస్పిటల్లో. అక్కడ చూపిస్తే దీనికి ఇప్పుడు ఈ అబ్బాయికి ఉన్న ఈ అనారోగ్యానికి ఎలాంటి మందు లేదు. ప్లేట్లెట్స్ ఎక్కించడం, రక్తం ఎక్కించడం, తర్వాత దాంతోపాటు స్టెరాయిడ్స్ వాడడం ఒక్కటే ట్రీట్మెంట్ అని వారు చెప్పారు. ఆ ట్రీట్మెంట్ వీరు అదే విధంగా 2.5 సంవత్సరములు కంటిన్యూ చేశారు. ఆ ట్రీట్మెంటే కంటిన్యూ చేయాలని వారు చెప్పారు. వాళ్ళు ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతూ ఉండేది. మందులు ఆపేస్తే మరలా ప్లేట్లెట్స్ కౌంటు తగ్గిపోతూ ఉండేది. అది ఆ అబ్బాయి పరిస్థితి. ఎప్పుడైనా చిన్న దెబ్బ తగిలినా కూడా బ్లీడింగ్ ఆగేది కాదు. అందరిలా మిగిలిన వారిలా ఆ అబ్బాయికి బ్లీడింగ్ ఆగేది కాదు. అంటే ఆ వారిలో ఉన్న ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వల్ల ఆ బ్లీడింగ్ కూడా ఆగేది కాదు. దీన్ని హీమోఫీలియా అనే అంటారు. ఈ డిజార్డర్ని హీమోఫీలియా అంటారు. ఈ హీమోఫీలియా ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ ఆగదన్నమాట. ఇలా వీరు స్టెరాయిడ్స్ వాడడం, బ్లడ్ ఎక్కించడం, ప్లేట్లెట్ ఎక్కించడం ఇలా ఎక్కువ కాలం వాడుతున్నారు. ఈ వాడుతూ ఉంటే ఈ అబ్బాయికి బ్లడ్ వామిటింగ్స్ కూడా అవుతూ ఉండేది. జలుబు చేసిన, దగ్గిన, రక్తము పడుతూ ఉండేది. చాలా వైద్య విధానాలన్నీ ట్రై చేశారు. హోమియోపతి, యాక్యుపంక్చర్, ఆయుర్వేదిక్ మొదలగునవి. కానీ ఏ వైద్యం వీరికి ఉపకరించలేదు. ఇలా 4 సంవత్సరములు గడిచిపోయాయి. 1,50,000 ఉండవలసిన ప్లేట్లెట్ కౌంటు 60,000కి పడిపోయింది. ఏ వైద్యం వల్ల వీరికి నయం కాలేదు. 2004 జనవరిలో ఏమైందంటే ఈ అబ్బాయికి ముక్కు నుండి ఎక్కువగా రక్తం కారుతూ ఉంది. వీరు చెన్నైలో చిల్డ్రన్ హాస్పిటల్కి తీసుకువెళితే అక్కడ వారు వెళ్ళిన వెంటనే అక్కడ కూడా ఈ అబ్బాయికి 1/2 లీటర్ బ్లడ్ వామిటింగ్ అయిపోయింది. వారు వెంటనే బ్లడ్ ఎక్కించారు, ప్లేట్లెట్స్ కూడా ఎక్కించారు. ఆ తర్వాత ఈ బ్లడ్ ఎక్కించడం, ప్లేట్లెట్ ఎక్కించారు. ఎక్కించిన తర్వాత ఏమైందంటే ఈ అబ్బాయికి అరికాళ్ళు మంటలు, మోకాళ్ళు వాచి నొప్పులు మొదలయ్యాయి. అవన్నీ ఆర్థరైటిస్ లక్షణాలు వచ్చేసాయి. ఈ ఆర్థరైటిస్ లక్షణాలు రావడంతో ముసలి వాళ్ళకి వాడే మందులు వాడాలి అని వారు వీళ్ళకి చెప్పారు. ఈ రంగబాబు గారికి. ఇతను ఒప్పుకోలేదు. వీరి స్నేహితుడు ఇతని పరిస్థితి చూసి సలహా ఇచ్చారు, గొలగమూడి వెళ్ళమని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి ఉండే పరిస్థితి, కదలలేని పరిస్థితిలో అక్కడ గొలగమూడిలో చూస్తే ఎటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేవు కదా, ఎలా తీసుకువెళ్ళాలని అలా వెళ్లకుండా వాళ్ళు జాప్యం చేశారు. ఇంకా ఈ అబ్బాయికి ఇలా ఉండిపోతూ ఉంటే ఇంకా బాధలు ఎక్కువైపోయాయి. కొంతమంది డాక్టర్లు ఈ పరిస్థితికి చూసి ఏం చెప్పారంటే స్ప్లీన్ అనే గ్లాండ్ కూడా తొలగించాలి అని చెప్పారు. కానీ తర్వాత ఒక ఫారెన్ నుంచి ఒక డాక్టర్ వచ్చి అక్కర్లేదు అని చెప్పారు. ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇలా జరుగుతుంది అనమాట. ఇలాంటి సంకట పరిస్థితుల్లో ఇంకా వీరు స్నేహితుడు సలహాపై అంటే ఏప్రిల్ 22, 2004 ఈ అబ్బాయిని తీసుకొని గొలగమూడి తీసుకువచ్చారు. గొలగమూడికి తీసుకువచ్చేటప్పటికి ఈ అబ్బాయి పరిస్థితి ఎలాగా ఉందంటే చేతుల మీద ఎత్తుకొని కారులో కూర్చోబెట్టుకొని తీసుకువచ్చారు. మోకాళ్ళ నొప్పులు, వాపులు వలన ఆ అబ్బాయి 2 నెలలుగా మంచం మీదే ఉన్నాడు, నడవలేని పరిస్థితి. అలాంటి అబ్బాయిని తీసుకువచ్చారు వీరు గొలగమూడి రాగానే ఈ స్వామివారి అనుగ్రహం కదా, అంతవరకు 2 నెలలుగా నడవలేని అబ్బాయి చక్కగా నడిచాడు.
వీరి భార్య మా స్వామివారి మందిరానికి నిత్యం 108 ప్రదక్షిణాలు చేస్తూ అవధూత లీల పారాయణ చేస్తూ అక్కడే 3 రోజులు ఉన్నారు. ఉండి భిక్షాన్నం స్వీకరించారు. ఇంటికి వెళ్ళిపోయారు. వీరి ఫ్రెండ్ సలహా మీద 40 రోజులు గొలగమూడిలో ఉండాలని వీరు నిశ్చయించుకున్నారు. నిశ్చయించుకొని మే 1 మొదట ఏప్రిల్ 22న వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయి మే 1ని 40 రోజులు ఉందామని వచ్చారు. వీరు 40 రోజులు ఉందామని వచ్చిన 4 రోజులకి వీరి అబ్బాయి స్వప్నంలో భగవాన్ వెంకయ్య స్వామి వారు కనిపించి ఇలా చెప్పారు, నీకు 2 నెలలకి బాగవుతుందని చెప్పారు వీరి అబ్బాయికి. అదేవిధంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆదేశం ప్రకారం వీరు 2 నెలలు గొలగమూడిలోనే ఉండి రోజు 108 ప్రదక్షిణములు అవధూత లీల పారాయణం చేసుకుంటూ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహం పొందారు. శ్రీ స్వామివారి అనుగ్రహ ప్రసాదం వల్ల వారి అబ్బాయికి పూర్తి ఆరోగ్యం చేకూరింది. అందుకు కృతజ్ఞతగా ఈ భక్తులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి నెలకొకసారి దర్శనం చేసుకుంటూ పారాయణం చేసుకుంటూ ధన్యత పొందుతున్నారు. ఇంకొక లీల ఇది. ఇతని పేరు సాంబయ్య, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ. వారి అనుభవం ఇలా ఉంది. వీరు డిసెంబర్ 2002లో షిరిడి వెళ్ళి వచ్చారు. తర్వాత వీరి భార్య పేరు కస్తూరి. ఈమెకు కడుపులో గడ్డలయ్యి కొన్ని పగిలి కడుపు అంతా బాగా నీరు వచ్చి వాపు వచ్చింది. డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్ళారు. విజయవాడలోనే తీసుకువెళ్తే వాళ్ళు క్యాన్సర్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. హైదరాబాద్ తీసుకువెళ్ళారు. తర్వాత అక్కడ హైదరాబాద్లో ఈమె బ్రతకదు, ఇంటికి తీసుకువెళ్ళండి, అడ్వాన్స్ స్టేజ్ అని చెప్పారు. వీరు ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత అప్పుడు వాళ్ళు ఆపరేషన్ చేస్తే బ్రతుకుతుందని చెప్తే ఆపరేషన్ కూడా చేయించారు. ఆమెకు 5 లీటర్ల నీరు తీశారు. కానీ ఆ తర్వాత డాక్టర్ గారు ఏమన్నారంటే, ఇంకా పూర్తిగా కడుపులో ఉన్న గడ్డలు తొలగించడం కుదరలేదు, నమ్మకం లేదు, కొంతకాలం బ్రతికితే బ్రతకొచ్చు అని వాళ్ళు చెప్పారు ఆ డాక్టర్స్. ఆ తర్వాత వీరికి ఈ విజయవాడలోని వీరి ఫ్రెండ్ కె రాధాకృష్ణ గారి ఫ్రెండ్ వీరిని గొలగమూడి వెళ్ళండి, భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు ఎలా వెళ్తే ఎటువంటి రోగమైనా నయమవుతుందని వీరికి చెప్పి, అతని అనుభవం కూడా వీరికి వివరించి చెప్పి గొలగమూడి పంపించారు. వారి సలహా ప్రకారం వీరు డిసెంబర్ 2003 వీరి భార్యాభర్తలు ఇద్దరు ఒక 5 ఇండ్లలో భిక్ష చేసి వీరు కూడా కొంత వేసి అదంతా భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశ్రమంలో వీరు ఇచ్చారు. స్వామి దర్శనం చేసుకొని భిక్షాన్నం స్వీకరించి ఇంటికి వచ్చేసారు. తర్వాత వీరు జాన్యువరిలో తిరిగి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు టెస్టులు చేయించుకోవడానికి. అప్పుడు డాక్టర్లు ఇలా చెప్పారు, ఈమెకు నీరు కానీ గడ్డలు కానీ కడుపులో ఏమీ లేదు, పూర్తి ఆరోగ్యవంతురాలు ఈమె, ఇంతకు ముందు ఎక్కువగా ఉన్న షుగర్ కూడా ఇప్పుడు కంట్రోల్ అయిపోయిందని డాక్టర్స్ చెప్పారు. స్వామిని ప్రార్థించిన తర్వాత వీరు భగవాన్ వెంకయ్య స్వామి వారిని ప్రార్థించిన తర్వాత నుండి వీరికి ఏ మందులు వాడకపోయినా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపతో ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యింది. ఇలా మనం స్మరించుకుంటున్న ఈ లీలలు ఎందరికో తెలియని వారికి కూడా దారి చూపిస్తాయని నా ప్రయత్నం. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ.